విజయవాడలో కేఎల్ యూనివర్సిటీలో టీడీపీ వర్క్ షాప్ స్టార్ట్ అయింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్నందున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు. 3 రోజుల పాటు ఈ వర్క్ షాప్ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ప్రజాప్రతినిధుల నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకునే విషయంలో సలహాలు, సూచనలు అందించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు అవసరమైన మెళకువలు ప్రజలకి మార్గదర్శకంగా ఉండేట్లు నడవడికకి సంబంధించి పార్టీ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. అభివృద్ధి చేయడమే కాదు, దాన్ని ఓట్ల రూపంలోకి మలిచేట్లు నేతలు వ్యవహరించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కొందరు తక్కువ పని చేసినా కంటిన్యూస్ గా గెలుస్తున్నారని, మరికొంతమంది ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా వాళ్ల ప్రవర్తన కారణంగా ఓడిపోతున్నారని అన్నారు. ఆయన ఏ విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు పార్టీలో కొత్త వారిని కలుపుకుని వెళ్లాల్సిందిగా కూడా నేతలకి సూచించారు. లాస్ట్ ఎలక్షన్ లో మీరు ఒకసారి చూస్తే మనం డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా చేశాం. 99లో గెలిచాం, 2004లో ఓడిపోయాం. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయాను. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే పనులు అయిపోతున్నాయి, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఆటోమేటిక్గా జరుగుతుందనుకున్నాను. అది కరెక్ట్ కాదు. ఈరోజు ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ కంటే ఆర్థిక అసమానతలు తగ్గే వరకు మనం వెల్ఫేర్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆ వెల్ఫేర్ పైన ఈసారి ఫోకస్ ఎక్కువ పెట్టాను. ప్రజా సమస్యలపై నేను ఎక్కువ ఫోకస్ పెట్టాను. నేను ఇక్కడ ఒక లీడర్ అనే వ్యక్తి మనం ఆలోచించుకోవాల్సింది ప్రజల్ని ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతాం, మన విశ్వసనీయత ద్వారా ప్రజల్లో మన మీద నమ్మకాన్ని ఏ విధంగా కలిగించుకుంటాం అనేది అనునిత్యం ప్రతి ఒక్క నాయకుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే లాస్ట్ ఎలక్షన్లో మీరు ఒకసారి చూస్తే మనం డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా చేశాం. 99లో గెలిచాం, 2004లో ఓడిపోయాం. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయాను. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే పనులు అయిపోతున్నాయి, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఆటోమేటిక్గా జరుగుతుందనుకున్నాను. అది కరెక్ట్ కాదు. ఈరోజు ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ కంటే ఆర్థిక అసమానతలు తగ్గే వరకు మనం వెల్ఫేర్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆ వెల్ఫేర్ పైన ఈసారి ఫోకస్ ఎక్కువ పెట్టాను. ప్రజా సమస్యలపై నేను ఎక్కువ ఫోకస్